అందుకే ఒక మాట జగద్గురువులు కూడా ఒకసారి ఉటంకిస్తూ అన్నారు. ఏమన్నారు అంటే, మూర్ఖో వదాతి విష్ణాయ ధీరో వదాతి విష్ణవే ఉభౌ సమానం పుణ్యం భావగ్రాహి జనార్దన. అంటే మూర్ఖుడు ఒక పండితుడు ఇద్దరు కలిసి జపం చేసుకుంటున్నారు. మూర్ఖుడు అంటే పాండిత్యం లేదు. వాడు విష్ణాయ నమః విష్ణాయ నమః అన్నాడు. పండితుడు విష్ణాయ అనరు, విష్ణవే నమః అనాలి అన్నారు. వీడు పట్టించుకోలేదు, చక్కగా విష్ణాయ నమః అని రమిస్తూ కూర్చున్నాడు. ఇద్దరు శరీరం విడిచిపెట్టాక నారాయణుడు లోకానికి వెళ్ళారు. ఈ పండితుడికి కోపం వచ్చింది. నేను అంత శ్రద్ధతో సంస్కృతం నేర్చుకొని విష్ణవే నమః అన్నాను, వీడు పామరుడు, వీడు విష్ణాయ నమః అన్నాడు. ఏమిటంటే, నాయన నేను భాష చూడను, భావాన్ని చూస్తాను, భావాగ్రాహి జనార్దన. అలాంటి యొక్క స్థితి మనకి లభింపజేయడానికి మన గురువుగారు చక్కగా అలా తెలుగులో సరళంగా అద్భుతంగా అంతటి తత్వాన్ని చాలా సంక్షేమంగా పెట్టి ఉంచుతున్నారు. అది సరిగ్గా పరిగించిన వాళ్ళు మీ అందరికీ నేను చెప్పక్కర్లేదని నాకైతే అర్థమైంది ఆ విషయం. చెప్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.